12,769 గ్రామ పంచాయతీలలో ఆల్మోస్ట్ అన్ని గ్రామ పంచాయతీలలో ప్రతి గ్రామ పంచాయతీకి ప్రభుత్వం నుంచి పైసలు వచ్చేది ఉన్నది. అది ఎన్ని పైసలైనా కావచ్చు. దాదాపు 50 లక్షల వరకు ఇక్కడ వచ్చిన వాళ్ళు బిల్లు రావాల్సిన ఉన్నారు. ఇవ్వగానే ఎంటెక్ ఎంత 70 lakhs రాజేందర్ నిర్మల్ నుంచి వచ్చిండు తన ఎంటెక్. ఇంతకుముందు నరేష్ ఎంఎస్సి ఉస్మానియా ఇట్లా చదివి మూమెంట్లలో ఉన్నోళ్ళు చాలా మంది సర్పంచ్లై మేము ఊర్లల్లో మా ఊర్లను మేము మంచి అభివృద్ధి చేస్తాం చదువుకున్న వాళ్ళం బీటెక్ లీటెల్ చదివి పోయి సర్పంచ్లు అయితే వాళ్ళ పరిస్థితి లాస్ట్కి తీసుకొచ్చి అడకతిన కాడికి చేసి అయ్యా గౌరవ ముఖ్యమంత్రి అనే కాడికి తీసుకొచ్చిండ్రు. మా గోసలు వినండ్రి, మీరు అన్నమాట మీద నిలబడండి, మా పైసలు మాకు ఇయ్యండి అని. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి మీదనే డైరెక్ట్ ఎందుకు అడగాల్సి వస్తున్నదంటే ఇప్పుడు వీళ్ళు కూడా పాపం పోయి రిప్రజెంటేషన్లు ఇచ్చి మా యాదనకైతే ఎట్లా బేజారు వస్తలేదో నాకు అర్థమైతే కానీ పాపం ఏమంటారు కదా మొక్కని దేవుడు లేదు తొక్కని గడపలేదు అన్నట్టుగా ఇలా అందరు నేర్చుకుంటుండి పోయి రిప్రజెంటేషన్లు ఇస్తున్నారు. వాళ్ళు పోయి చెత్తపుట్టలు వేసేస్తున్నారు. ఎవరికి పట్టి లేదు. ఇలా ముఖ్యమంత్రి నిన్న పంచాయతీరాజ్ మినిస్టర్ అన్నారు, మళ్ళీ ముఖ్యమంత్రి కూడా ఇలా పేపర్లో చూసినా ఇక ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్ లో పోతారట. ఈ ముఖ్యమంత్రి ఇదే బిల్లుల గురించి నేను మాట్లాడింది ఇంతకుముందు అన్న మాట్లాడుతున్నారు, నేను అది చూపిస్తాను చెప్పిన మీకు. ఈయన మాటలు జస్ట్ ఇంత ముందు కూడా నేను ప్లే చేసిన కానీ మళ్ళీ ఒక్కసారి నేను మీరు వినాలి ఎందుకు మేము తన గురించి మాట్లాడుతున్నాం అనే దాని మీద. ఒక్క నిమిషము పోరాడి తెచ్చుకున్నాం తెలంగాణ. ఈ నిధులు తెచ్చుకోవడం పెద్ద లెక్కన సర్పంచులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పోరాడి తెచ్చుకున్నాం తెలంగాణ. ఈ నిధులు తెచ్చుకోవడం పెద్ద లెక్కన ఎక్కడికక్కడ సర్పంచులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పాలక పక్షమా ప్రతిపక్షమా ఏ పక్షమో మేము పట్టించుకోదలుచుకోలే. మీరు కష్టాలలో ఉన్నారు, మీరు అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేశారు. వేలాది కోట్ల రూపాయల నిధులు మీ బిల్లులు రావాలి. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. రోడ్ల మీదకి రాండి, మంత్రులను నిలదీయండి. ఇంకా 3-4 నెలలు అయితే ఎలక్షన్లకు వెళ్ళిపోతుంది. ఇది ఈ ప్రభుత్వం ఎన్నికల క్షేత్రానికి వెళ్ళిన తర్వాత అనా పైసా కూడా మీకు రాదు. ఇవాళ మీరు అప్పులు కట్టడానికి ఇవాళ తాలి పుస్తకాలు అమ్మడానికి ఉండొచ్చు, రేపు మిత్తి కట్టడానికి కూడా అవి మీ దగ్గర ఉండవు. బిచ్చం ఎత్తుకున్నా ఇచ్చేవాడు దొరకడు. అందుకే ఇవాళ మంత్రులను చొక్కా బట్టి నిలదీయండి, ఎక్కడికక్కడ మంత్రులను అడ్డుకోండి అని చెప్పి సర్పంచ్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. విన్నారు కదా, ఎన్నికలు అయితే మీ పైసలు ఇచ్చినోడు ఎవడు ఉండడు. ఎన్నికల ముందే రోడ్ల మీదకి రాండి అంటే ఈయనకు మొత్తం తెలుసు. ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు 6 నుంచి 8 నెలల ముందు నుంచి కోడై కూసి యాడ దర్గా కనబడితే దర్గా మీద ఒట్టేసి, యాడ గుడి కనబడితే గుడి మీద ఒట్టేసి, అందరి మీద ఆంజనేయులు కావచ్చు కృష్ణుడు కావచ్చు అందరి మీద ఒట్టులేసి నేను రాగానే ఇవన్నీ చేస్తాను మాట్లాడింది ముఖ్యమంత్రి. మాట్లాడుకుంటే ఆయన ఏం చెప్తే ఆయన ఏమంటాడు, మీరు ఇప్పటికే పుస్తలు అమ్ముకుంటున్నారు, మీరు ఇబ్బంది పడుతున్నారు, మీ కిస్తీలు కట్టేందుకు కూడా రేపు మీరు బిచ్చగానే లెక్క తిరిగినా కానీ మీకు పైసలు దొరకాయి. నేను రాగానే మీరు ఏ పార్టీ అయినా పర్వాలేదు, మీరు ఈ పార్టీ ఆ పార్టీ ప్రతిపక్షమా అధికార పక్షమా అని నేను మాట్లాడతలేను, పార్టీలకు అతీతంగా మీ బిల్లులు చెల్లిస్తా అని ఈ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అన్నట్టు మాట్లాడి ఇంకొక పెద్ద మాట మాట్లాడి ఈ పోటుగాడు ఏం చెప్తాడంటే కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ అని. ఈయన కూడా కొట్లాడి ఆయన సోయిలేని మోగ అయినట్టే వచ్చి కొట్లాడినట్టు ఈయన కొట్లాడి తెలంగాణ వచ్చింది. ఈయన మొత్తం చంద్రబాబు ఇంటి చుట్టూ ఆడ చెప్పులు మోసుకుంటా బూట్లు మోసుకుంటా తిరిగిన బాపతోడినే ఈయన కొట్లాడితే ఆయనకైనా మళ్ళా ప్రొజెక్షన్. సరే అది పక్కకు పడేస్తే ఈయన ఏమంటాడు, మంత్రులను అడ్డుకోని అంటాడు. అయ్యా ఏ మంత్రులను అడ్డుకోవాలి? ఇప్పుడు మీరే ప్రభుత్వంలో ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు, చొక్కాలు పట్టుకొని అది ఆంధ్రలో మరి తిరిగి అడిగే చొక్కా అంటారు, మన దగ్గర గల్లా పట్టుకోవాలి అంటారు. చలో మేము రెడీ ఉన్నాం గల్లా పడుతుంది. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ రెడీ ఉన్నాడు, సర్పంచ్ రెడీ ఉన్నాడు. యాడికి రావాలి చెప్పి నీకు గల్లా బట్టి అడుగుతాం బిడ్డ, నీకు గల్లా బట్టి అడుగుతాం. నువ్వు మనిషివా పశువా? చచ్చిపోతున్నారా నాయన అంటే కూడా పట్టించుకోవు. నువ్వే మనిషివా? పచ్చి అబద్ధాలు, ఏది మాట్లాడితే అబద్ధాలు మాట్లాడితే తీసుకుపోయి ఇళ్ల ముంగట పోలీసు వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నాడు. రేపు పొద్దుగాల ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు అంటున్నారు కదా 2 రోజులు 3 రోజులకైనా నీకు టైం ఇచ్చేది లేదు బాబు, చూద్దాం ఇది కూడా చూద్దాం. నువ్వు అనుకుంటున్నావో గివిలో 15-20 మంది ఇడికి వస్తే ఏం బిక్తారు ఇల్లంతా అనుకుంటున్నావో. జనం లోపలికి ప్రతి మాట రికార్డ్ అవుతున్నది. నీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేటందుకు ఇదే ప్రెస్ క్లబ్ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటతోటి చాలా మంది ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళందరి మాటలతో ప్రభావం పడుతున్నది కింద.
నీకు సోయి ఉంటే, నీకు బుద్ధి ఉంటే, జ్ఞానం ఉంటే, నీకు తెలివి ఉంటే, మేము అంటున్నాం కదా నీ దగ్గర పైసలు లేవంటున్నావు కదా, మిస్ వరల్డ్ కు పైసలు ఎక్కడికెళ్ళి వచ్చినాయి, మీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి బిల్లులు ఎక్కడికెళ్ళి వచ్చినాయి, మీ మేఘా కృష్ణారెడ్డికి బిల్లులు ఎట్లా ఇస్తున్నావు నువ్వు, మీరు పెద్ద పెద్ద అమెరికాలు బయట దేశాలకు పోతున్నారు కదా, నువ్వు నీ ఆఫీసర్లు మొత్తం ఈ బిల్లులు ఎక్కడికెళ్ళి వస్తున్నాయి, పెద్ద పెద్ద హోర్డింగ్లు రోడ్ల మీద పెడుతున్నావు కదా, కాళేశ్వరం పెద్ద ప్రపంచ స్థాయి గర్వపడేటువంటి ప్రాజెక్ట్ అని చెప్పి హోర్డింగ్లు పెట్టుకుంటా తిరిగిండని చెప్పి గత ప్రభుత్వం మీద మన్ను పోసినావు కదా, మరి నువ్వు కూడా పెట్టుకుంటున్నావు. ఇప్పుడు ఆ హోర్డింగ్ లో పైసలు ఇచ్చేదాలే ఆయన ఇగో వీళ్ళందరికీ పైసలు ఇచ్చేవచ్చు. నువ్వు ఉట్టిగా నీ హోర్డింగ్లు పెట్టి గవర్నమెంట్ కు 1000 కోట్లు వచ్చే హోర్డింగ్లను ఆయన పక్కకున్నటువంటి తాబేదారులు ఇద్దరు అమెరికా మన లండన్ పోయి మొన్న ఒక చెల్లె చెప్పింది కదా, ఆడ పోయి ఇక్కడ ఏం చేసిరు వీళ్ళు తతంగం అని, మిస్ వరల్డ్ కాంపిటీషన్ లోకి వచ్చిన ఆమె చెప్పింది కదా, అక్కడ పోయి మ్యాగీ ఏం గోకిండ్రో ఇల్లు అని చెప్పింది కదా, ఆ ఇద్దరు బ్రోకర్ నా కొడుకులు వాళ్ళు బట్టి కేవలం గవర్నమెంట్ కు 1000 కోట్లు వచ్చే దగ్గర కేవలం వాళ్ళు ఇచ్చేది 6 కోట్లకే మొత్తం టెండర్లు పోయినాయట. అది లోపల మొత్తం బూట్ పుటాన్ని చేసి పెట్టుకున్నారు. గా పైసలు ఇచ్చినా గానీ వీళ్ళందరూ పైసలు వెళ్తాయి ఇక్కడ. అందుకే నువ్వు అన్ని ప్రజలకు కూడా ఏమైపోయిందంటే, ప్రజలు కూడా దయచేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, మీరు ఓటు నమ్ముకుంటే ఇవాళ పోతారట, ఆయన ఎలక్షన్ లో పోతారట. నేను ఆవేశం ఉట్టి వచ్చింది కాదు నేను మాట్లాడేది, వాళ్ళని చూసి వాళ్ళ ఇళ్ళ కాడ మా నరేష్ రాత్రి చెప్తున్నా, అన్న రాత్రి రేసుక పీక్తారు, ఇప్పుడు ఇది పెడితే అని చెప్పని సీక్రెట్ గానే పెడతాం ఇదంతా అని. చాలా మంది వచ్చేటోళ్ళు ఉండే భయపడి ఇంకా ముందు అటు ఇటు అయినరు. కానీ కార్యాచరణ 2-3 రోజుల లోపల నేను వీళ్ళందరి తరఫుకెళ్ళి చెప్తున్నా, నేను క్లియర్ గా దేనికంటే నేను చెప్పిన, మేం తెలంగాణ మూవ్మెంట్ లా తిరిగే క్రమంలో నెలల కొద్ది ఇళ్లకు పోలేదు, మీరు కూడా ఇళ్లకు పోకుంటా కనుక ఒక 15-20 రోజులు కొట్లాడండి, గవర్నమెంట్ ఎక్స్పోజ్ చేద్దాం. మీరు మీ పార్టీలు, మీ నాయకులను, మీ నాయకత్వాన్ని పక్కకు పెట్టుండ్రి. మీరు మీ కుటుంబాలు, మీ భార్య పిల్లలు చక్కగా ఉండాలంటే మాత్రం మీరు ఇది ఖచ్చితంగా ఆయన చెప్పిండు ముఖ్యమంత్రి, ఎలక్షన్ దాటిన తర్వాత ఓడియడని. ఈ ఎలక్షన్ దాటితే నువ్వు ఊడియో బిడ్డ, ఎందుకంటే నువ్వు 18 నెలలు తాత్సారం చేసినావు కదా. 18 నెలల నుంచి ఎవరో మా కమిటీలో పోయాట అడిగిరట ముఖ్యమంత్రిని, పోయి అడిగితే మీరంతా అవినీతి చేసిరండి. అరే మనిషి నువ్వేమో నాకు అర్థం కాదు, ఏం కమిటీ వేసినావు, ఎంతమంది మీద కమిటీలు వేసి ఏ ఊర్లలో అవినీతి జరిగిందో చెప్పు. అవినీతి జరిగి బొచ్చనీడ పడి ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసే దమ్ము లేదు నీ దగ్గర ముఖ్యమంత్రి, నువ్వే ముఖ్యమంత్రి. అందుకే ముఖ్యమంత్రి నువ్వు చెప్పినటువంటి మాటలకే ప్రభావితమయ్యి నువ్వే మంత్రుల గల్లాలు పట్టుకో అని చెప్పినావు. ముఖ్యమంత్రి గల్లా పడుతందుకు రెడీ ఉన్నాం, మంత్రుల గల్లాలు పడుతందుకు రెడీ ఉన్నాం. జర పోలీసులను పక్కకు పెట్టు, ఈడికెళ్ళే వస్తాం నీ ఇంటికి, జర పక్కకు పెట్టి రాను. లేకపోతే వీళ్ళ బిల్లులు ఇచ్చేసాయి, ఎలక్షన్స్ అనౌన్స్ చేస్తున్నావు, వీళ్ళ బిల్లులు రాకుండా కనుక ఇస్తే నువ్వు బిల్లు రాకుండా కనుక నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్స్ కనుక పోతే ప్రజల దగ్గరికి మాత్రం మీరు మీ కుటుంబాలు రేపు కార్యాచరణ 2 రోజులు డెఫినెట్ గా ప్రకటిస్తాం అన్న. ప్రతి ఊర్లలో ప్రతి అంబేద్కర్ విగ్రహం దగ్గర కావచ్చు మీరు 10-20 మందితో ప్రొటెస్టులు మొదలు పెడదాం. ఇక్కడ కూడా ధర్నా చౌక్ లో మరి నీకు అంత ఉన్నది కదా, నువ్వే చెప్పిన కదా ప్రజాప్రభుత్వం అని. రేపు మా అధ్యక్షుల వారు వీళ్ళందరూ వస్తారు పర్మిషన్ గురించి అని. ధర్నా చౌక్ దగ్గర ఇయ్యండి మీరు పర్మిషన్. మా కుటుంబాలు ఇటుమాలు వీళ్ళందరి కుటుంబాలు వచ్చి అక్కడ కూర్చుంటాయి. నువ్వు ఇచ్చేదాకా పోవు, నీ దగ్గర ఎంత దమ్ముందో చూస్తాం. అది కూడా అయ్యా అని చెప్పని అడుగుతా ఉంటే నువ్వు నీ లాఠీలకు పని చెప్తున్నావు, రేపు ఇంకా తూటాలకు కూడా పని చెప్తావు కావచ్చు నువ్వు. కానీ హోష్కురా ముఖ్యమంత్రి, ఇప్పటికైనా హోష్కురా. రాజకీయంగా ఆలోచించినా గానీ నువ్వు సర్పంచ్లతో పెట్టుకుంటే, మొన్న పంచాయత్ సెక్రటరీలకు కూడా అదే ఇబ్బంది పెడితే మాట్లాడితే దాన్ని పక్కకు పెట్టి మోకాలు పెట్టేదాన్ని దాన్ని తీసి పక్కకు పెట్టిరట. ప్రస్తుతానికి ఇంకా తెలియదు దాని సంగతి, అది వేరే అంశం. కానీ నేను సర్పంచ్ల కాడికి వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళ జీతాలకి వెళ్ళి పైసలు పెట్టుకుంటా ఉన్నారు. వీళ్ళు సర్పంచులు, వీళ్ళు రేపు ఎన్నికలకు మీరు వీళ్ళ బిల్లులు కనుక చెల్లించకుండా కనుక వచ్చేది ఉంటే వీళ్ళ నుంచి తిరుగుబాటు రావాల్సిందే వస్తుందని చెప్పని ఈ ప్రభుత్వానికి చెప్తున్నా. మీరు దున్నపోతు మీద వాన పడ్డట్టు నాటకాలు వేయకుండ్రి. మీకు ఈ సమస్యలు అన్ని తెలుసు, మీకు ఏం జరగబోతుందో కూడా తెలుసు. కాకపోతే వీళ్ళ దగ్గర చైతన్యం లేదనుకుంటారు కదా, ఆ చైతన్యము ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజుల లోపల తీసుకొచ్చి దీన్ని ఓట్ల రూపంగా మలిసి మీ పార్టీకి నీ నాయకత్వానికి ఒక మచ్చ తీసుకురాకపోతే చూడు. లేకపోతే నువ్వు వీళ్ళ బిల్లులు మాత్రం నువ్వు వెంటనే శాంక్షన్ చేసి, మీ కోట్ల అన్ని కోట్ల కాదు 600-700 కోట్లే అంటారు మొత్తం కలిపి, అది 1000 కోట్లైనా పర్వాలేదు. టాప్ ప్రియారిటీగా తీసుకొని నువ్వు ఇవి ఫస్ట్ వీళ్ళకందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నువ్వు చెప్పిన మాట మీదనే ఆడి తప్పిన మాట ఏమంటారు, ఆడి తప్పిన మాట అటు కాదు ఇటు కాదట అంటే ఏమంటారు? అలా ఆడి తప్పిన మాట అటు కాదు ఇటు కాదంటే ఏమంటారు? ఏంటిది ఆడి తప్పిన మాట ఏంటిది? అరే గట్టిగా నువ్వు ఊర్లో ఉన్నారు మన సామెతలు, ఆయన కూడా బొచ్చడు చెప్తాడు కదా. అక్కడికి తయారు కాక ముఖ్యమంత్రి మాట మాట్లాడినావు, మాట ఇచ్చినావు,
మాట తప్పకు. నేను అనదలుచుకోలే ఆ మాట, కానీ జనం లోపల రేపు పొద్దుగాల నేను ఇట్లా అనే అవకాశం ఉంది కాబట్టినే ఇది కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక 2 రోజులల్లా మేము మళ్ళా కూర్చుంటాం, అందరము కూర్చొని ఇంకా మేమే కాదు చాలా బయట ఉన్నటువంటి సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేసి ఇది ఒక ప్రజా ఉద్యమంగా తీసుకుపోయేటువంటి పరిస్థితి తీసుకురాకండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.